ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక రోజు కష్టాలు వస్తాయి. అలా వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని ఎలా నిలబడతాం అన్నది చాలా ముఖ్యం. ఈ రోజు మనం ఈ వీడియోలో అదే విషయం గురించి మాట్లాడుకుందాం. ఎంత కష్టమైనా మనం ధైర్యంగా ఉండాలంటే మన లక్ష్యం మీద పట్టుదలతో ఉండాలి. ధైర్యం లేకపోతే మనం సులభంగా ఓడిపోతాం, భయపడతాం, మనోధైర్యాన్ని కోల్పోతాం. అసలు ధైర్యం అంటే ఏంటి? ధైర్యం అంటే మనలోని భయాన్ని అధిగమించటం. ఇది మన మనసులో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని బయటకు తీసుకురావడం. ధైర్యం అంటే కేవలం భయం లేకపోవటం కాదు, భయం ఉన్నప్పటికీ దాన్ని ఎదుర్కోవటం. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి గొప్ప వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ధైర్యంగా నిలబడ్డారు. వాళ్ళకి భయాలు ఉన్నప్పటికీ ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వెళ్లారు. అసలు కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడటం ఎలాగా? ముందుగా కష్టాలకి కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆ కష్టాలను ఎప్పుడు పక్కన పెట్టకుండా వాటిని ఎదిరించి ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే మనసులో ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండాలి. ఏదైనా సమస్య ఎదురైతే దాన్ని పరిష్కారం కోసం ధైర్యంగా ఆలోచించాలి. అలా ఎదిరించాలంటే చిన్న చిన్న స్టెప్స్ ద్వారాగా వాటిని మనం ఎదిరించగలం. ఎంత పెద్దటి కష్టమైనా సరే చిన్న చిన్న అడుగుల ద్వారాగా అధిగమించవచ్చు. ఒక్కొక్క అడ్డంకికి ఒక్కొక్క అడుగు తీసుకుంటూ దాటడం వల్ల మన ధైర్యం అనేది ఒక్కొక్క స్టెప్ పెరుగుతుంది. ధైర్యాన్ని ఎలా పెంపొందించాలి? మనలో ఉన్న ఆత్మవిశ్వాసం మన ధైర్యానికి పునాది. మనకు మన మీద నమ్మకం ఉంటే ఎలాంటి కష్టాన్ని అయినా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. పాజిటివ్ మనస్తత్వం ఉన్న వారితో ఉండటం వల్ల మన ధైర్యం పెరుగుతుంది. మంచి స్నేహితులు, కుటుంబ సభ్యులు మనకి భరోసాని కల్పిస్తారు. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే మనం చేసే తప్పులు కూడా మనకి ధైర్యాన్ని నేర్పుతాయి. వాటి నుంచి పాఠాలు నేర్చుకొని మనం ముందున్న ఆపదలను ధైర్యంగా ఎదుర్కోవటం చాలా ముఖ్యం. ఉదాహరణకి మన చుట్టూ ఉండే చాలా కుటుంబాల్లో ఆ కుటుంబాన్ని ధైర్యంగా లాక్కొచ్చే ఒక మనిషి ఉంటాడు. ఆ కుటుంబం కోసం పోరాడే ఒక మనిషి ఉంటాడు. ఆ మనిషి ఆ కుటుంబం కోసం ఎన్నో చేస్తూ ఉంటాడు. ఆ కుటుంబం కోసం పోరాడే ఆ మనిషికి కూడా కొన్నిసార్లు భయం వేస్తుంది, బాధేస్తుంది. అసలు నేను ఈ కుటుంబాన్ని ఎలా మెయింటైన్ చేయగలను అనే ఆలోచన కూడా వస్తుంది. కానీ ఆ భయాలను అధిగమించి ధైర్యంతో ముందడిగేసి తన కుటుంబ సభ్యుల సలహాలు తీసుకొని, తన స్నేహితుల సలహాలు తీసుకొని, వాళ్ళ అండదండలతో ఎటువంటి ఆపదనైనా సరే, ఎటువంటి భయాన్నైనా సరే ధైర్యంతో ఎదుర్కొని జీవితంలో ఎన్నో సమస్యల్ని దాటుకొని వస్తారు. కాబట్టి మనకి ఎప్పుడన్నా భయం వేస్తే మనం దిక్కులు చూడాల్సిన అవసరం లేదు. మన చుట్టూనే చాలా మంది హీరోలు ఉంటారు. ప్రతి ఒక్క కుటుంబంలో ఒక హీరో ఉంటాడు. ఆ హీరో కష్టపడబట్టే ఆ కుటుంబం అలా ఉంటుంది. ఆ హీరో ధైర్యంగా ఉండబట్టే ఆ కుటుంబం అంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి మీకు కష్టాలు వచ్చినప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళని కొంచెం దగ్గరగా చూస్తే చాలు, ఆటోమేటిక్ గా మీకు కూడా ధైర్యం వచ్చేస్తుంది. అంతేనండి, అంతకు మించి ఏం లేదు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.